విజన్ టీవీ ఈరోజైతే మీకు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఇక్కడ ఈ గుడి ఉందని ఎక్కువ మందికి తెలియలేదు. ఇది ఒక ఆశ్రమం, కానీ ఇది ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా ఒక చరిత్ర ఉన్న గుడిగా చెప్పొచ్చు. డైరెక్ట్ మనకు నర్మదా నది నుంచి వచ్చిన రాళ్లతోనే ఇక్కడ శిల్పంగా మారి లింగేశ్వరుడిగా రూపుమాపు చేస్తారన్నమాట. ఇది మనకు నల్లగొండ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామం దగ్గరలోనే ఉంటుంది. దీనికి ప్రస్తుత పేరు బంగారు శివలింగం అని కూడా మనకు ఇంతకుముందు న్యూస్లో కూడా మీరు విన్నారు. ఎంత బాగుందంటే చాలా బాగుంది. దాదాపు ఇక్కడ 2000 శివలింగేశ్వరులు ఉన్నాయి. మరిన్ని శ్రావణ మాసం అదేవిధంగా వచ్చే సంవత్సరం నాటికి మరీ 2000 లింగాలను ఏర్పాటు చేసే విధంగా అక్కడ సైడ్ చేస్తున్నారు. ఒక సైడు 2000 లింగేశ్వరుని డైరెక్టు నర్మదా నది నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ గురువుగారు సిద్ధు గురువు గారు ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. దాదాపుగా ఎంత బాగుందంటే ఎంత బాగుంది. మీరు చూసుకున్నట్లయితే నేను చూపిస్తారండి. ఇక్కడ చూసుకోండి ఎన్ని లింగాలు ఉన్నాయో. మనకు తెలుపు కానీ నలుపు కానీ ఇంకో విధంగా మనకు అదొక కలర్ కానీ ఇంకా విశిష్టమైన లింగేశ్వరులు ఇక్కడ మనకు ఉన్నారన్నమాట. దాదాపు 1 కాదు 2 కాదు. మనము ఇది కోటి లింగాలేశ్వర అని కొలంపాకలోనే ఇంతకుముందుకు వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ మరిన్ని లింగాలతో కూడుకున్నది ఇది. అక్కడ మనకు సాయిబాబా కనిపిస్తున్నాడు. అదేవిధంగా ఎన్ని లింగాలు ఉన్నాయో చూడండి. అంటే దానికి ఒక్క లింగానికి ఒక పేరు ఉంటుంది, కానీ మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు. కానీ దాదాపు ప్రస్తుతం అయితే ఇక్కడ 2000 లింగేశ్వరుడు ఉన్నాయి. మరిన్ని లింగేశ్వరుడు అక్కడ సైడ్ తయారు చేస్తున్నారని మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనకు ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. మనకు టికెట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీసు, 2 వీలర్కి అయితే 20 రూపీసు, అదే 4 వీలర్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సన్నిధానం 6 అంటే 6 అంటే ఇలాంటివి మనకు దాదాపు మొదటి నుంచి అంటే ఇప్పుడు మనం 6వ సన్నిధి దగ్గర ఉన్నామన్నమాట. అక్కడ సమగ్ర శివలింగాలు 108 ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 6 అడుగుల నాగేంద్రుడు ప్రతిష్టానం 2018 నవంబర్ 23. శివలింగేశ్వరుడు పరమశక్తి షిరిడి సాయి ప్రతిష్టానం 2024 మార్చ్ 6. ఇక్కడ టోటల్గా చూసినట్లయితే నాగేశ్వరుడు దర్బార్ 45 శివలింగాలు 30 అనమాట. ఇయర్లీ స్థాపించబడినది. అక్కడ మనకు నెంబర్లో ఏ సంవత్సరంలో స్థాపించబడినది పూర్తిగా మనకు ఈ బోర్డులో వివరించారన్నమాట. ఇలాంటి సన్నిధులు మరికొన్ని ఉన్నాయి, మనం స్వయంగా బంగారు శివలింగేశ్వరం దగ్గరికి అయితే రావడం జరిగింది. అక్కడ మనకు స్వామి గారు చెప్పేది ఏంటంటే 800 కేజీలను ఇది చేయబడింది బంగారు శివలింగేశ్వరం. మీ కళ్ళతోనే చూసినాం, మన వీడియోల నుంచే చూడండి. మీకు ఎక్కడి నుంచో వీడియోలు చూస్తున్న వారికి దర్శనం కల్పించుకోండి. ఎక్కడా లేనటువంటి బంగారు శివలింగం మన నల్లగొండ జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామం దగ్గరలోనే ఇక్కడ పెద్ద ఆశ్రమంగా సిద్గురు అనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 800 కేజీల గోల్డ్ లింగేశ్వరునికి మీకు చూపిస్తున్నాను, చూడండి. అందరూ దర్శనం చేసుకోండి, ఇక్కడికి రండి. చాలా ప్రశాంతమైన ప్రదేశము, అదేవిధంగా చాలా చరిత్రకల గుడిగా ఇది రూపొందించింది అని చెప్పొచ్చు. మీకు చూస్తున్నారు స్వయంగా గోల్డ్ లింగేశ్వరుడు అని చెప్పొచ్చు. చూడండి, మన ఎక్కడ దేశంలో లేనటువంటిది ఇక్కడ వెలిసింది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటిదంటే మనకు మనుషులకు కానీ ఏమైనా దయ్యాలు భూతాలు ఏమైనా మనుషులకు సోకినట్లయితే దీని చుట్టూ తిరిగినట్లయితే మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఆశ్రమంలో మీరు చూస్తున్నారు అక్కడ ధుని ప్రదక్షిణ అని ఉంది. ఇక్కడ చూస్తున్న రౌండ్ ఉంది కదా, ఒక 5 రౌండ్ తిరిగినట్లయితే మనిషిపై ఎటువంటి ఏమున్నా తొలగిపోయే అవకాశం ఉంది. చాలామంది నమ్ముతారనమాట, అది కూడా సత్యము. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా లింగేశ్వరుడు ఉన్నారన్నమాట. చూడండి, గుడి మొత్తము లింగేశ్వరునితోనే పరమేశ్వరునితోనే నిండి ఉంది.
ఇక్కడ మనము దర్బారు 39 సన్నిధానము 39 అంటే నేను ఫస్ట్ మీకు చెప్పినట్లయితే 6 దగ్గర చెప్పిన, ఇది 39 ఇంకా ఉన్నాయి అన్నమాట. ఒక్క దర్బార్లో ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 లింగేశ్వర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దేవతలు ఉన్నారు, కొన్ని మనకు లింగేశ్వరులు కూడా ఉన్నారు. చూడండి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి వరకు ఉన్నాయన్నమాట. అక్కడ మనకు స్వామీజీలు, నంది విగ్రహాలు, శివుని విగ్రహాలు, సాయిబాబా, అదేవిధంగా కొన్ని దేవతలు, అక్కడ మనకు విష్ణు, అదేవిధంగా పార్వతి, నరసింహస్వామి, సాయిబాబా బాగున్నాయి. ఆదిపరాశక్తి సందర్శనం అయితే వెళ్తాను. చూడండి ఇక్కడ రకరకాల దేవతలు, దేవుళ్ళు స్వయంగా విగ్రహాలతోని వెలిసి ఉంటారన్నమాట. మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో. ఈ దర్బార్ 15 నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఒక్కటి చూసినట్టు దాదాపు ఒక 500 ఎకరాలని చెప్పొచ్చు. మనము ఇప్పుడు లోపలికి శక్తిపీఠాలకి రావడం జరిగింది. ప్రతి ఒక్క ఆ విగ్రహం దేవుణ్ణి మీకు చూపించే ప్రయత్నం చేద్దాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మనము ఎక్కడన్నా దేవస్థానంకి వెళ్ళినట్లయితే ఒక దేవుడు, కొందరు దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఒక్కసారి చూడండి ఎన్ని ఉన్నాయో. 1 కాదు, 2 కాదు, దాదాపు లింగేశ్వరులే 4000 లింగేశ్వరులు ఉన్నాయి. అదేవిధంగా దేవతలు, దేవుళ్ళు కొన్ని వందలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనం మొదటగా గోపురం దగ్గర ఇక్కడ మనకి ఎంట్రీ లెవెల్లోనే మనకు కనిపిస్తాయి అగ్ని ఋషి, శివలింగాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇలాంటివే లోపల అనేక ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుండి వాళ్ళు ఇంపోర్ట్ చేశారని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే తుంగభద్ర నదిలోని ఇలాంటి రాళ్ళు అనేవి చాలా వస్తాయంట. వాటిని కొంచెం పాలిష్ చేసి ఇక్కడ నర్మదా నదిలో ఇలాంటివి ఎన్నో వస్తుంటాయంట ఆ రాళ్ళు. వాటిని కొన్ని ఇలా పాలిష్ చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తారంట.